అమెరికన్ అబ్బాయి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమా పీస్. లెట్స్ వెల్కమ్ దేర్. రేష్మి గారు చెప్పండి. మీలాగా తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీలాగే షార్ప్ అయిన తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాలెంట్ ఏంటో చూపిస్తా. లెట్స్ స్టార్ట్. ఏమండి రాఘవరావు గారు? ఎవరండి? భాస్కర్. యు భాస్కర్. నాన్నగారిని పిలు. నాన్నగారు ఎవరు వచ్చారా? యు భాస్కర్ వచ్చాడు. ఎవరు నువ్వు? ఐ భాస్కర్ ఫ్రమ్ అమెరికా. యు భాస్కర్. అరే యు భాస్కర్ కాదు, ఇంటి పేరు ఐ ఇందల భాస్కర్ ఫ్రమ్ న్యూయార్క్. అయ్యో నాకు కాబోయేడు మర్చిపోయాను బాబు. బాబు క్షమించండి. అల్లుడు గారు 1 మినిట్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి ఎవరు రావాలి? నేనే రావాలండి. ఎయిర్పోర్ట్ కి వచ్చేటడివి బాబా గారు ఎయిర్పోర్ట్ లో అడుగు పెడుతున్నారు, రెడ్ కార్పెట్ ఏంటి తెలియదురా నీకు? వెరీ ఫుల్. ఎయిర్పోర్ట్ మీ అయ్యదా మా అయ్యదారా? నీ కోసం రెడ్ కార్పెట్ వేయాలరా ఎయిర్పోర్ట్ మొత్తం. నువ్వు వస్తున్నావని యు భాస్కర్ నాస్టీ గాయ్. మాట్లాడవేరా? అయ్యో క్షమించండి. కట్న కింద బంగారం ఎంత పెడుతున్నారు? ఒక 2 తులాల వరకు పెడదాం అనుకుంటున్నాం. 2 తులాలు నా కుక్క మెడలో గొలుసు వస్తుంది. ఐ వాంట్ 2 కిలోస్ బంగారం. అది కూడా పెట్టలేరా? ఎందుకండి మీరు? రెడీ ఫుల్. 2 కేజీలు బంగారం. ఎప్పుడైనా బంగారం కొన్న మొహమేనారండి ఇది? బంగారపు కొట్ల దగ్గర పాత చైన్లకి టాకాలు వేసుకునే మొహం ఇది. నీకు 2 కేజీలు బంగారం కావాలా? బతుకొచ్చాడా? మాట్లాడవే. పెట్టేస్తాం అల్లుడు. మీ అక్కని పెళ్లి చేసుకుంటే సైట్ ఇస్తానన్నారు, ఎక్కడ ఇస్తున్నారు? బోడుపల్ల బాగారు. బోడుపులు ఎక్కడ ఉందిరా? తర్నక పక్కన ఉంది. ఐ వాంట్ బంజారా హిల్స్ లో 1 ఎకరా. ఏరా బంజారా హిల్స్ లో చుట్టూ పోసుకోవడానికి జాగా లేదు నీకు? బంజారా హిల్స్ లో కావాలరా? నీ పాత్ర మాట్లాడవేరా? ఇంకా లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకురండి. అలాగే అల్లుడు. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేద్దాం. ఓకే ఎవరు ఉండక్కడ బయలుదేరండి. రే బామర్ది ఇలా రా. మా అక్క ఎలా ఉంది, మా అక్క కాపురం ఎలా ఉంది, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేయద్దు. ఆఖరికి నా ఫోన్ నుంచి నీకు ఫోన్ వచ్చిన ఎత్తద్దు. బయలుదేరు. అక్కడ పాల్ గ్లాస్ తో రెడీగా ఉండి నేను గొల్లం పెట్టి వస్తా. సరిగ్గా నడు. నీ పై పెదవి ఏమైంది? ఏమో నాకేమెరికా. నీ పెదవి నీకు తెలియకుండా ఎక్కడ పోద్ది? ఎలా ఒకసారి వైట్ పేపర్ మీద ముద్దు పెట్టు. ఒకటి పెద్ద వస్తుంది. పైదేదే నాకేం తెలుసు ఎవరు తీసుకున్నారా? సరే సరే నేను లైట్ ఆఫ్ వస్తాను. లైట్ ఆపుకున్నా భయం. ఇవాళ మనకి ఫస్ట్ నైట్ లేదు. ఆ? 8వ నైట్. 8వ నైట్. ఈ రోజు 8వ తారీఖు. శోభనం అంటే తెలుసా? ఏంటిది? ఇలారా. ఇది ఏంటి? చిచ్చు. చుచ్చు నేను. ఆ. ఆ పైన ఏంటి? లైట్. అంటే నువ్వు. ఆ. నీకు నాకు రిలేషన్ అండాలి తెలుసా? ఆ. చుచ్చు ఎక్కడుంది? గోడకుంది. గోడ వెనకాల ఏముంది? ఇసుక సిమెంట్. అది కాదు, దీనికి దానికి కలుపుతో కనెక్షన్ ఉంటది. ఆ మధ్యలో ఉన్నది ఏంటి? వైరు. వైరు. వైర్లో ఏముంది? రాగితీగ. రాగితీగ. ఇలారా. ఇది ఒక రాయ, ఇది ఒక రాయ. ఈ 2 రాయల మధ్య నిప్పు వచ్చింది కదా, ఆ నిప్పులోంచి పిల్లలు పుడతారు. ముందు చెప్పొచ్చు కదా. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలి. ఏం చేస్తున్నావు? పిల్లలు కంటే నాకు. నువ్వు నేను ఇలా టచ్ అయితే పిల్లలు పుడతారు. నువ్వు నీ మాటలు చెప్పు కదా. పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలి. ఒక పని చేద్దామా? చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేదానివి? తొక్కుడు పిల్ల, కిరికీస్, గోంగూర, పాలకూర, పిడ మీద పప్పు, ఇవన్నీ ఆడలేదా? ఆడిన. అమ్మ నాన్న అంటే తెలుసా? తెలియదు. సరే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని చూసాగా, మీ అమ్మ మీ నాన్నని చూసుకున్నా నన్ను చూసుకో. అంటే నువ్వు అమ్మ, నేను నాన్న. సరే అయితే ఆడుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మా ఇంటికి అక్కడ ఆఫీస్కి పోయి రావాలి. నేను ఇంటికి వచ్చా. ఏమ్రా బాడుకో? ఎరా బాడకా.
టైం అయితే అవుతుంది. దొంగ సచ్చినాడా ఏమన్నారు మీద సన్నాసి దాని మీద పదులు పెట్టేది. టైం దాకా ఎవరి దగ్గర ఉంటున్నావు? ఎందుకు కొడుతున్నావే? మా అమ్మ మా నాన్న ఇట్టినే కొట్టేది. మరి కొట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారా వీళ్ళు? పోయి పడుకుండేది. రావాలా? దా. పద. మా అమ్మ మంచాల పంట మా నాన్న కింద పండేది. కింద పండుకో. మరి అమ్మా నాన్న అట అయిపోయింది. హలో డాక్టర్ బాబు, మానసిక శారీరక నిపుణులు మీరేనా? ఐ వాంట్ కౌన్సిలింగ్ సార్, త్వరగా వచ్చేయండి. స్టెప్ కూడా మిస్ అయింది. అన్ని మిస్ అయినా మాక్సిమం కవర్ చేసా. మా వైఫ్ కి నాకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. మా వైఫ్ కి కమ్యూనికేషన్ లేదు, అంటే మా వైఫ్ కి శోభన గురించి తెలియట్లేదు. మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏయ్ డాక్టర్ చెప్తాడు, విని నేర్చుకో. ఇది పువ్వు, ఇది తుమ్మెద. ఈ తుమ్మెద ఈ పువ్వు మీద ఎందుకు వాలుద్ది? 1కి 2కి పోతానికి. ఇప్పుడు భాస్కర్ తుమ్మెద, నువ్వు పువ్వు. నాకు తేనె కావాలి. ఆ తేనెలోనే పిల్లలు పుడతారు. ఏమండి ఏంటే? తేనె దుర్గ పిల్లలు పుడతారు. ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్? నీకు పిల్లలు పుడతారు. బ్యాడ్ న్యూస్ ఏంటి డాక్టర్? ఆమె వల్ల మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుట్టరు. నీకు నాకు సంబంధం లేదు, విడాకులు ఇచ్చేస్తున్నాను. ఏంటి? మరి శోభనం తెలియపోతే ఎలా ఇస్తానే? ఎలా కాపురం చేయమంటావు? సినిమాలు సీడీలు వేసుకుని చూసి శోభన ఎలా చేయాలో తెలుసుకుంటా. తెలుసుకో, ఒకే ఒక్క నిమిషంలో వస్తా. ఏమండి ఏంటే? రండి. ఏయ్! ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది. అదే పువ్వులు, ఇదే తెగులు, ఇదే నా ఈడంటే. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ కాండి. ఫస్ట్ చేయి పట్టు, మొత్తం మీద కూర్చో. ఈ చేయి పట్టుకో, దగ్గరికి రా. ఏంటే? అదేంటే పిల్లలు పుడతారు అంతేగా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే కన్నీరే. జానీ మాస్టర్ ఎలా అనిపించింది స్కిట్ మీకు? యు భాస్కర్, నేను చాలా 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 ఎంజాయ్ చేశాను. నేను రాజమౌళి నా మీద పట్టేది కాదు, ఇంకో పెదం ఎక్కడ ఉంది? ఇంకా పోతే లైక్ గన్ నీ గురించి ఒక చిన్న డైలాగ్ ఓన్లీ నీ గురించి. గన్నుకి బరువు ఉంటుంది, బుల్లెట్ కి వేగం ఉంటుంది. నువ్వు బుల్లెట్ లాంటి దూరితే బొక్కడిపోద్ది. టోటల్ స్కిట్ అయితే నేను హిలేరియస్ గా చాలా నవ్వాను అండ్ చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. రోజా గారు భలే పడాయి కదా యు భాస్కర్ కి ఈ రోజు. నాకైతే ఫస్ట్ రాజమౌళి ఇన్నోసెన్స్ నచ్చింది అండ్ భాస్కర్ స్పోర్టివ్నెస్ నచ్చింది. సూపర్.